ప్రజల సమస్యలపై ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రియల్ టైంలోనే వేగంగా రెస్పాన్స్ అందాలని, ఇందుకోసం ఈ కేంద్రం 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మహిళలపై నేరాలను గణనీయంగా తగ్గించడంతో పాటు గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలని, కేంద్ర ప్రభుత్వ డ్రగ్ ఫ్రీ కంట్రీ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ కనెక్టివిటీ కోసం టవర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి రియల్ టైంలోనే ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రెస్పాన్స్ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవల్ని అందించగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. సీఎస్ ఆధ్వర్యంలో మల్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ సమావేశం జరగాలని, విశాఖ సముద్ర తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో తక్షణ స్పందనగా ఏ విభాగాలు ఎలా స్పందించాయన్నదే కీలకమని అన్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం 24 గంటలు ప్రజలకు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. 5 రోజుల జిల్లాల పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవలపై సమావేశంలో చర్చించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏఐ మెథడాలజీ ద్వారా చిత్తూరు జిల్లాలో సంతృప్తి స్థాయి నమోదు చేస్తున్నామని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో లాస్ట్ మైల్ గవర్నెన్స్ ప్రజలకు అందాలని, రాష్ట్ర అభివృద్ధిలో, ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్మెంట్, బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాలలో ఉండాలని అన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్సల్ సిస్టంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వివిధ కేటగిరీలు, శాఖలకు చెందిన పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని, గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలపై సమాచారాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని సీఎం నిర్దేశించారు. కేంద్రం కూడా డ్రగ్ ఫ్రీ కంట్రీగా భారత్ను తయారు చేసేలా కార్యాచరణ చేపట్టిందని, దానికి అనుగుణంగానే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ద్వారా ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నామో అన్న అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించాలని సీఎం అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛ రథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన ఎస్ఓపి జారీ చేయాలని సీఎం అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పేర్కొన్న 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను 3 నెలల్లోగా తొలగించాలని, దీనిపై ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. జీరో వేస్ట్ మున్సిపల్ ప్రాంతాలు మన లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పీజీఆర్ఎస్ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఆర్థికేతర కేటగిరీలుగా విభజించి పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో కలెక్టర్లు, అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. అక్కడ కొరియన్ స్టార్టప్ ఫౌండర్లతో ఆయన సమావేశమయ్యారు. 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లోకి కొరియన్ స్టార్టప్లను ఆయన ఆహ్వానించారు. ఏపీని ఏఐ రాజధానిగా నిలపడమే ధ్యేయమన్నారు. స్పార్క్, క్వాటలిస్ట్, వెలాసిటీ ల్యాబ్లలోకి రావాలని కొరియన్ సంస్థలను కోరారు. ఆంధ్రప్రదేశ్కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీని ఆవిష్కరణలు, తయారీ రంగంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త నినాదంతో రాబోయే 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లను ప్రోత్సహించి తద్వారా 1,00,000 ఉద్యోగాలు సృష్టించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని లోకేష్ స్పష్టం చేశారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కొరియన్ టెక్ స్టార్టప్ల వ్యవస్థాపకులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఆవిష్కరణలకు వెన్నెముకగా ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి మంత్రి లోకేష్ కొరియన్ పారిశ్రామికవేత్తలకు సూచించారు. అమరావతిని ప్రధాన కేంద్రంగా చేసుకుని విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం వంటి నగరాల్లో ప్రాంతీయ కేంద్రాలతో ఈ హబ్ పనిచేస్తుందని తెలిపారు. టాటా, ఎల్&టీ, జీఎంఆర్, అదాని వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో దీనిని ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆలోచనల రూపకల్పన, ఇంక్యుబేషన్ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కొరియన్ స్టార్టప్లను ఆయన ఆహ్వానించారు. ఇప్పటికే ఈ వేదిక ద్వారా 2,500కు పైగా స్టార్టప్లకు, 5,200 మందికి పైగా పారిశ్రామికవేత్తలకు మద్దతు అందించినట్లు గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ను భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ పునరుద్ఘాటించారు. ఈ దిశగా ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించామని తెలిపారు. గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు, రిలయన్స్, సెవి వంటి సంస్థల ద్వారా 10 గిగావాట్ల డేటా సెంటర్ పైప్లైన్ నిర్మాణం జరుగుతోందని, దీనివల్ల స్టార్టప్లకు తక్కువ ధరకే భారీ కంప్యూటింగ్ వనరులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. బీసీ సంక్షేమానికి తొలి 3 బడ్జెట్లలో వరుసగా 39,000 కోట్లు, 47,000 కోట్లు, 51,000 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. 6 బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 26.71 కోట్లతో 62 ఎంజేపీ గురుకుల భవనాల మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమానికి తొలి 3 బడ్జెట్లలో వరుసగా 39,000 కోట్లు, 47,000 కోట్లు, 51,000 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. 3వ బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం రికార్డు స్థాయిలో 51,000 కోట్లు కేటాయించామన్నారు. 500 కోట్ల శాసకీ నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 109 గురుకులాలకు అదనంగా మరో 10 కొత్త బీసీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటి ప్రవేశాల కోసం టేకులోడు, సింహాచలంలో 2 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 6 బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 26.71 కోట్లతో 62 ఎంజేపీ గురుకులాల భవనాల మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, క్రీడా సామాగ్రి, ట్రాక్ సూట్లను అందజేస్తున్నామన్నారు. చెస్లో ప్రతిభ పెంపొందించేందుకు ఏపీ చెస్ అకాడమీతో ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. 998 బీసీ హాస్టల్లో 85,000 మంది విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో 80 కోట్లతో బీసీ హాస్టళ్ల మరమ్మతులు, మౌలిక వసతులను అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. 772 హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు, 642 హాస్టల్లో ఇన్వర్టర్లను ఏర్పాటు చేశామన్నారు. సివిల్స్, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో 3 ప్రత్యేక బీసీ స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 1000 కోట్లతో ఆదరణ 3.0 అమలు చేసి బీసీలకు ఆధునిక పరికరాలను పంపిణీ చేస్తామన్నారు. బీసీల ఆత్మ గౌరవం కోసం దేశంలోని తొలి బీసీ రక్షణ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను అమలుకు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. రిజల్ట్స్ 94% మరి పర్సెంటేజ్ కూడా రావడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి IIITలో గత ఏడాది 302 మంది, ఈ ఏడాది 375 మంది కూడా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యంగా పిల్లలకు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కావడంతో బీసీ బిడ్డలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా విధాలుగా కనీస అవసరాలు కూడా మరి లేక, వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మరి నిధులు కూడా కేటాయించటం, ఆ నిధులు కేటాయించిన దాంట్లో మరి మరమ్మతులు కూడా చేశాం. దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా మరమ్మతులు కూడా ఎంజేపీ గురుకుల పాఠశాలలో రిపేర్లు కూడా చేయించామన్న విషయం కూడా తెలియజేస్తూ, దానితో పాటు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో విజయవాడ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద మరింత అభివృద్ధి చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమ్మవారి పేరుతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని ఇప్పటికే రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, ఆ ప్రతిపాదనను కూడా త్వరలోనే సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఎంపీ కేశినేని శివనాథ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫామ్లను పరిశీలించి ప్రయాణికులతో నేరుగా మాట్లాడి స్టేషన్లోని వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రయాణికులు సూచించిన సమస్యలను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బీఆర్కే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో విజయవాడ ఒకటని, అమృత భారత్ పథకం కింద దీని అభివృద్ధికి ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. విజయవాడ జంక్షన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని డార్మిటరీలు, మెరుగైన సౌకర్యాలు అవసరమని పేర్కొన్నారు. అలాగే మచిలీపట్నం, గోవా రైలును తీసుకురావడంతో పాటు అమ్మవారి పేరుతో ప్రత్యేక రైలు ఏర్పాటు కోసం కూడా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, బీఆర్కే సంస్థ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఈ స్టేషన్ ఫెసిలిటీకి 160 కూడా సరిపోవు. తప్పకుండా ఎన్నో ట్రైన్లకి కనెక్టింగ్ ఇందాకే చూసాం.
కొంతమంది ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నారు, శ్రీకాకుళం నుంచి వచ్చి, కొంతమంది ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇది ఒక జంక్షన్గా సౌత్ నార్త్కి కనెక్షన్ జంక్షన్గా ఉపయోగపడే దీని చోట మంచి రెస్ట్ రూమ్లు ఓపెన్ చేసిన, మంచి స్లీపింగ్ రూమ్స్ ఓపెన్ చేసిన, అన్నిటికన్నా సౌకర్యాలతో ఏర్పాటు చేసిన బీఆర్కే స్లీపింగ్ పార్ట్స్ వారికి, వారి యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ రైల్వే డిపార్ట్మెంట్ వారికి మరొక్కసారి మరిన్ని సౌకర్యాలు వచ్చే విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరుతూ, తప్పకుండా పార్లమెంటు సభ్యుడిగా రైల్వేది నా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ప్రతిదీ డిమాండ్. అందరూ కూడా అమృత్ భారత్ స్లీపర్ కోచ్ బెంగళూరుకు అడుగుతున్నారు, అహ్మదాబాద్ సూరత్కు అడుగుతున్నారు. వీటితో పాటు మరిన్ని గోవాకి, అంతకుముందు మచిలీపట్నం గోవా ఎప్పుడో అనౌన్స్ చేశారు, అది కూడా రాలేదు. ఈ ట్రైన్లన్నీ ఈ సంవత్సరం కాలం లోపల వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బీఆర్కే స్లీపింగ్ పార్ట్స్ అని ఈరోజు స్టార్ట్ చేశాము. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ధరలతో 3 గంటలకు 200, 12 గంటలకు వచ్చి 400, ఒకరోజు వచ్చి 600 రూపాయలకి అమలు పరుస్తున్నాం. ఇవి సెంట్రల్ ఏసీతో ఉందండి, వైఫై ఉంది, హాట్ వాటర్ ఉంది ఫెసిలిటీ. ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా సపరేట్ ఛార్జర్తో పాటు లైటు, ఫ్యాను అన్నీ సపరేట్గా ఉంటాయి. లేడీస్ కూడా సపరేట్గా బ్లాక్లు ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీకి సపరేట్గా ఉన్నాయి. అన్ని ధరల్లో అందుబాటులో ఉంటుంది. స్టే చేయడానికి 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరా అంతా క్లియర్గా ఉంటుంది. లగేజ్ పెట్టుకుని ఎక్కడెక్కడ వాళ్ళ కిందే లాకర్లు కూడా ఏర్పాటు చేస్తాం, సపరేట్ లాకర్తో. దళితులు, అణగారిన వర్గాల సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఆయన సేవలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. యువత జగజ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఎస్సీసీఎల్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, దళితులు, అణగారిన వర్గాల సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. 1908 ఏప్రిల్ 5న జన్మించిన ఆయన దేశ ఉప ప్రధానమంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా సేవలందించి 1986 జూలై 6న కన్నుమూశారని గుర్తు చేశారు. ఆయన సేవలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. యువత జగజ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వం, సేవాభావంతో ముందుకు సాగాలని ఎస్సీసీఎల్ నాయకులు పిలుపునిచ్చారు. దేశంలోనే గొప్ప నాయకుల్లో ఒకరుగా పేరు పొందిన బాబు జగజ్జీవన్ రామ్ గారిని ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ మహనీయుని అడుగుజాడల్లో ముందుకెళ్తూ వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ యువతంతా కూడా వారిని మార్గదర్శకంగా చేసేలాగా ఈరోజు చేస్తూ, దళిత నిమ్న జాతుల్లో పుట్టిన బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశానికి ఉప ప్రధానిగా వారి ఎదుగుదలకి వారిని స్ఫూర్తిగా పొంది నేటి యువత కూడా అదేవిధంగా ముందుకెళ్లాలని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి సరైన నివాళని చెప్పి ఈరోజు యువతంతా కూడా మేమందరం కూడా భావిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. 116 వయసులోనూ అచంచల భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలికి టీటీడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెకు సోమవారం ఉదయం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన కోటాలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించడంతో భక్తురాలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు ఈ వయసులో శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ చైర్మన్ కు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి దర్శనం జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న నవనీతమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపణ మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ నమస్కారాలు చేస్తాను.
PGRS లో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపుతున్నామని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గతంలో వచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చించిన ఆయన ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. PGRS దరఖాస్తులతో పాటు పురమిత్ర కంప్లైంట్ను కూడా చాలా వేగంగా పరిష్కరిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన జోనల్ కార్యాలయంలో జరుగుతున్న ఫిర్యాదుల ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో వచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చించిన ఆయన ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని 3 సర్కిళ్లతో పాటు అన్ని సచివాలయాల్లోనూ ప్రతి సోమవారం ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని తెలిపారు. గత వారంలో 11 విభాగాల కింద దాదాపు 188 దరఖాస్తులు వచ్చాయని, ప్రతి దరఖాస్తును అధికారులు అత్యంత సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పారు. సిబ్బంది స్వయంగా బాధితులతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తున్నారని వివరించారు. అయితే కొన్ని స్థల వివాదాలు, ప్రైవేటు మరియు సరిహద్దు తగాదాల వంటి దీర్ఘకాలిక సమస్యల వల్ల ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో శాశ్వత పరిష్కారాలకు కొంత ఆలస్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్టమైన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక లీగల్ టీంను ఏర్పాటు చేసి దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు PGRS దరఖాస్తులతో పాటు పురమిత్ర కంప్లైంట్స్ను కూడా చాలా వేగంగా పరిష్కరిస్తున్నట్లు కమిషనర్ తెలియజేశారు. ఎక్కడైనా సమస్య పరిష్కారం కాక అసంతృప్తి ఉంటే బాధితులు స్థానిక సచివాలయం సిబ్బందిని, జోనల్ కమిషనర్ను లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, చట్ట పరిధిలో బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 3 సర్కిల్స్లో ప్రతి సచివాలయంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా లాస్ట్ 1 వీక్లో ఒక అరౌండ్ 188 అప్లికేషన్స్ ఒక 11 కేటగిరీలో రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్ను కూడా సీరియస్గా తీసుకొని ఎక్కడ పెటిషనర్ కంప్లైంట్ పెట్టారో ఆ లొకేషన్కి పెటిషనర్తో పాటు వెళ్ళి ప్రాబ్లం అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. కానీ కొన్ని క్రానిక్ ఇష్యూస్ అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్, అలాగే ప్రైవేట్ డిస్ప్యూట్స్, బౌండరీ డిస్ప్యూట్స్ వల్ల కొన్ని పర్మనెంట్ సొల్యూషన్స్లో డిలే అవుతూ ఉంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఇష్యూస్లో ఆ క్రానిక్ ఇష్యూస్ను కూడా ప్రత్యేకంగా ఒక టీం పెట్టి, లీగల్ టీం పెట్టి కూడా అండర్స్టాండ్ చేసుకుని లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అట్లాంటి వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ రావడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా రీఅపాయింట్ కేసెస్గా ఉండిపోతున్నాయి. కానీ ప్రతి అప్లికేషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి అని ప్రభుత్వ ఆదేశము, కలెక్టర్ గారి ఆదేశము అన్నీ కూడా తీసుకుని అలాంగ్ విత్ PGRS పురమిత్ర కంప్లైంట్స్ను కూడా చాలా డెడికేటెడ్గా డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడైనా డిసాటిస్ఫాక్షన్ ఉంటే దయచేసి మళ్ళీ ఒకసారి లోకల్ సచివాలయం స్టాఫ్ ఉండొచ్చు, జోనల్ కమిషనర్స్ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కలిసినా కూడా ఆ ఇష్యూ పైన ప్రత్యేకంగా లీగల్లీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దేశ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు, తెచ్చిన సంస్కరణలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. జగజ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందని గుర్తు చేశారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అవుతోందని మల్లాది విష్ణు విమర్శించారు. దేశ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు, తెచ్చిన సంస్కరణలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. విజయవాడ గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ వద్ద బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్యామ్, జిల్లా అధ్యక్షులు శరత్ తదితర వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగానే 2019-2024 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి గత ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అవుతోందని, ప్రజల, ప్రతిపక్షాల గొంతు నొక్కేసే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా కరువైందని, ప్రభుత్వంపై ఎవరైనా మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్ వ్యవహారంలో ఏకంగా 5 కేసులు నమోదు చేసి చివరకు రాజద్రోహం కేసు పెట్టడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.
గతంలో కేవీ రెడ్డి అనే యాక్టివిస్టుపై కూడా కర్నూలు, బొబ్బిల్లో అక్రమంగా కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, కానీ అధికార పార్టీ నేతలు ఉన్న ప్రతి చోట కేసులు పెట్టడం రాష్ట్రంలో సరికొత్త అరాచక సంస్కృతికి తెరలేపడమేనని పేర్కొన్నారు. భావితరాలకి ముందు చూపుతో ఏ రకంగా పరిపాలన ఉండాలి అని చెప్పని ఆ రోజు కేంద్ర మంత్రిగా కానీ ఉప ప్రధానిగా కానీ అయిన వివిధ శాఖల్ని నిర్వహించినటువంటి సందర్భంలో ప్రజలకి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, బడుగు బలహీన వర్గాలు ఆ వర్గాల వారికి ఏ రకంగా చేయూతను అందించవచ్చు అని చెప్పని ఆయన అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి నేత. ఉప ప్రధానిగా కూడా ఆయన భారతదేశానికి పనిచేయడం జరిగింది. ఆయన శాసన మండలికి, అలాగే శాసనసభకి, పార్లమెంట్కి, వివిధ చట్టసభలకి ఎన్నికైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన అనేక రకాల సంస్కరణలకి కేంద్ర బిందువుగా మారారు. ఎందుకంటున్నామనంటే ఆయన చూపించినటువంటి బాటలోనే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు కానివ్వండి, క్యాబినెట్లో పెద్దల్ని ఒకసారి స్మరించుకోవడము, భావి తరాలకి వాళ్ళు చేసిన పనుల్ని వాళ్ళకి ఒకసారి ఈ భావి తరాలకు కూడా తెలియచేసే విధంగా ఈ కార్యక్రమాలు అన్నవి నిర్వహించటం జరుగుతుంది. మన స్వతంత్రం వచ్చిన తర్వాత బాబు జగజ్జీవన్ గారు మన భారతదేశానికి ఏ రకంగా ఆయన సేవలు అందించారు, ఉప ప్రధానిగా కానీ 30 ఏళ్ళు సుదీర్ఘంగా ఆయన పలు మంత్రిశాఖల్లోన పనిచేసి భారతదేశాన్ని ఎంత ముందుకి నడిపించారు అన్నది. దేశంలో విదేశీ వలసలను ఆపాలని, దేశ సమగ్రతను కాపాడాలని తన అధికారాన్ని సైతం వదులుకున్న వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. గొప్ప ఆశయాలతో జనసంఘ్ను ప్రారంభించిన మహనీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఆయన పుట్టిన గడ్డ పశ్చిమ బెంగాల్ అని, అక్కడ నేడు కాషాయ జెండా బీజేపీ రెపరెపలాడుతున్న తరుణంలో జాతీయ భావాలు కలిగిన సోదరులు అందరూ గర్వంతో కూడిన భావంతో శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి కిలారు దిలీప్ తదితరులు పాల్గొని శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనలు ప్రారంభమైనప్పటి నుంచి, నరేంద్ర మోడీ పాలన మొదలైనప్పుడు నుంచి శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలకు అనుగుణంగా పాలన జరుగుతోందన్నారు. ఆయన కోరుకున్నట్లు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను తొలగించడం జరిగిందన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అని అందరూ అనుకున్నారని, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే చొరబాటుదారులు పలాయనం చిత్తగిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడ ఈ దేశ హితం విషయంలో రాజీ పడలేదు. అందులో భాగంగానే ఎమర్జెన్సీ సమయంలో కూడా జనసంఘ్ బాగా పెరుగుతుంది, ఈ దేశంలో ఒక తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎందుకు మనం మెర్జ్ చేయాలి జనతా పార్టీలని ప్రశ్నించినా కూడా నేషనల్ ఫస్ట్, ఈ దేశంలో రాజకీయాల కన్నా కూడా ముందు జాతి ముఖ్యము, ఈ దేశం ముఖ్యమైనటువంటి ఆలోచన విధానాన్ని అర్థమయ్యే భాషలో ఆయన అందరికి కూడా ఒక సంకేతాలు ఇచ్చి ఆ విధంగా జనసంఘం తీసిపోయి జనతా పార్టీలో మెర్జ్ చేయడం జరిగింది. కాబట్టి తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితుల కారణంగా భారతీయ జనతా పార్టీగా 1980లో రూపాంతరం చెందినప్పటికీ కూడా మేమందరం నేటికి ఆయన ఆశయం కోసమే, ఆయన కలగన్నటువంటి భారతావని కోసమే ప్రతి కార్యకర్త తప్పిస్తున్నారు. ఆ క్రమంలో చాలామంది కార్యకర్తలు బలిపశువులు అయ్యారు. భారత రాజకీయాల్లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ పాత్ర చిరస్మరణీయమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. సామాజిక అడ్డంకులను అధిగమించి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. చరిత్రలో ఆయనకు కొంత అన్యాయం జరిగినప్పటికీ దేశానికి అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు.
భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కేసరపల్లి హరిజనవాడలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు స్థానిక నాయకులతో కలిసి బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ భారత రాజకీయాల్లో బాబు జగజీవన్ రామ్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. వెనుకబడిన వర్గం నుంచి వచ్చి అనేక సామాజిక అడ్డంకులను అధిగమించి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన తన పూర్తి నాయకత్వ సామర్థ్యాన్ని చాటుకునే అవకాశం దక్కలేదని, లేకపోతే దేశ ప్రధానిగా సేవలందించే అవకాశం కూడా ఉండేదని పేర్కొన్నారు. చరిత్రలో ఆయనకు కొంత అన్యాయం జరిగినప్పటికీ దేశానికి అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నే హరికృష్ణ, కోసూరి వెంకటేష్, నీలం అశోక్, గురిందపల్లి కోటేశ్వరరావు, మేడూరి సురేష్, జాస్తి రేణుక, అన్నే అంజిబాబు, సుధాబత్తుల రామకృష్ణ, జాస్తి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కేసరపల్లి గ్రామంలో ఆయనకి 100 ఏళ్ళు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కేసరపల్లి గ్రామ పార్టీ కుటుంబ నాయకులందరినీ అభినందిస్తున్నాం. గతంలో బాబు జగజీవన్ రామ్ గారికి ఆ రోజు స్పీకర్ గారికి అవకాశం ఇచ్చుంటే, పల్లెరూపునికి అవకాశం ఇచ్చుంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశం త్రుట్లో తప్పిపోయిన దురదృష్టవంతుడు బాబు జగజీవన్ రామ్ గారిని చరిత్రను పరికిస్తే చెప్పక తప్పని పరిస్థితి. అదే 200 పైబడి ఎంపీలు ఉన్నా ఆయనకి పల్లెరూపుని చేసుకోమని స్పీకర్ పిలవకపోవటం, ఆయన ఈ దేశ ప్రధానిగా అవ్వకుండానే ఉప ప్రధానిగా మాత్రమే పనిచేసే పరిస్థితి నాకు బాధాకరం. కానీ ఆయన దేశానికి చేసే సర్వీసులు కానీ, ఆయన డాక్టర్ స్పీకర్గా పనిచేయడం కానీ మహానుభావుడు కొంతమంది ఉంటారు చరిత్రలో. అలాగే అంబేద్కర్ అయినా, బాబు జగజీవన్ రామ్ గారైనా, అంబేద్కర్ గారైనా వీళ్ళు జాతి కోసం, దేశం కోసం పనిచేసిన మహనీయులకు నివాళులర్పించడం కనీస బాధ్యతగానే భావిస్తాను. థ్యాంక్ యూ. తమ బిడ్డపై జరిగిన దాడికి సంబంధించి న్యాయం చేయాలంటూ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. పార్థు అనే యువకుడు మరికొందరితో కలిసి తమ కుమారుడిపై కత్తితో దారుణంగా దాడి చేశాడని, ప్రస్తుతం వాడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడని బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు పోలీసు ఉన్నత అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడు పళ్ళ సూర్యతేజ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుడి నానమ్మ రాజేశ్వరి, పిన్ని రంజని తెలిపిన వివరాల ప్రకారం పార్థు అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి అర్జెంటుగా రమని, ఆ తర్వాత 2 బైకులపై వచ్చిన 4 యువకులు సూర్యతేజను ఎక్సెల్ ఫ్యాక్టరీ రోడ్డులోని రామ్నగర్ అపార్ట్మెంట్స్ వద్దకు తీసుకువెళ్లారని చెప్పారు. అక్కడ 4 కలిసి సూర్యతేజను గట్టిగా పట్టుకోగా పార్థు కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడని, తీవ్ర గాయాలతో రక్తం మడుగులో పడి ఉన్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతను వెంటిలేటర్పై చావు బతుకుల మధ్య ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యాయత్నం జరిగిన కొద్ది నిమిషాల్లోనే పార్థు, రజాక్ కలిసి మా జోలికి వస్తే ఇదే గతి పడుతుంది అని ఇన్స్టాగ్రామ్లో బెదిరిస్తూ రీల్స్ కూడా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో 5 నిందితులు ఉండగా పోలీసులు కేవలం 2 అరెస్ట్ చేశారని, నిందితుడి తండ్రి హైకోర్టు లాయర్ కావడంతో కేసును పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. స్టేషన్లో నిందితులకు మర్యాదలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల నుంచి తమకు ప్రాణభయం ఉందని, అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డైరెక్ట్గా చచ్చిపోయేలాగా పిల్లోడిని పొడి చేసి వచ్చినోడిని డైరెక్ట్గా అలా కూర్చోబెడితే మేము కూడా ఎవరన్నా పొడి చేసి స్టేషన్లో ఏం చేయరని చెప్పి ధైర్యంతో మేము కూడా అలా చేయొచ్చా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు రావాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రావాలి, మాకు సమాధానం చెప్పాలండి, మాకు న్యాయం చేయండి. పిల్లోడి పరిస్థితి అయితే అసలు ఏం బాగలేదు. మా వాడు ఏమని చూసేవాడు నరకం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటుందో కూడా తెలియదు. వాడి పరిస్థితి, ఫ్యామిలీ కోల్పోయిందండి మొత్తము. మీరేం న్యాయం చేస్తారో ఆ న్యాయం చేయండి. పోలీసు వాళ్ళు మాత్రం కేర్ తీసుకోలేదు. కేసు అయితే రాశారు, మాకైతే వాళ్ళ నాన్న హైకోర్టు లాయర్ అంటండి. కేసు మాత్రం అసలు న్యాయం జరగాలి. 5 మంది పిల్లలు పేగు అన్నం తినే పేగులోకి గుచ్చుకుందంటండి కత్తి. అన్నం తినే నా కొడుకు ఏడిచి నన్ను వదలండ్రా, నన్ను చంపమాకండ్రా, మీకు అల్లాడిపోయాడండి. అల్లాడిపోయి ఒక్కడైపోతే 4 కాళ్ళతో కొట్టి, చేతులతో కొట్టి, నా కొడుకుని తరిమి కొట్టి, నీ సావు ఎలాగైనా సరే మా చేతిలోనే ఉందిరా, నిన్ను మళ్ళీ చంపుతాను. వాడు అరిసే పెద్ద కేకలకి జనాభా అందరూ వచ్చారంట. వచ్చేపాటికి రక్తం మడుగులో నా కొడుకు పడిపోయి ఉంటే ఒక పిల్లాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడంట. ఆ పిల్లాడు ఎక్సెల్ ఫ్యాక్టరీ డోర్ దగ్గర నుంచి బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వాళ్ళందరినీ చూసి వాడు ఒకటే మాట అన్నాడంట, ఎప్పటికైనా నీ సావు నా చేతిలోనే ఉంది, నేను చంపేస్తారా అన్నాడంట.
పోలీసు వరకు మేము విన్నపించుకునేదంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఆ ముగ్గురు కూడా 24 గంటల లోపు అరెస్ట్ చేసి లోపల పెట్టాలా. లోపల పెట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా వాళ్ళ మొత్తానికి కఠినమైన శిక్ష పడేటట్టుగా సెక్షన్లు పెడితే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుద్ది. ఇతర కుటుంబాలు కూడా అలా జరగకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త కాపాడుకోవడానికి పిల్లలకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే గంజాయిలు తాగి ఇష్టాసారంగా మందు తాగి గంజాయి తాగి సొల్యూషన్ తాగి ఇష్టాసారం తయారైపోతున్నారు. వీళ్ళ మీద ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో కూడా ఉన్న వాళ్ళ నాయకులు కూడా ఈ రోజు వరకు వచ్చి వాళ్ళ కుటుంబానికి ఏం జరిగిందని ఎవరు అడగలేదు. ఇంతవరకు వచ్చి వాళ్ళు కూడా వచ్చి ప్రభుత్వం నుంచి వచ్చి ఏం జరిగింది ఏంటని విచారించాలి. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం కూడా. కృష్ణా జిల్లా ఉయ్యూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజులు రైటర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ సేవల ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని, అలాగే నూతనంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని కోరారు. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల రచనపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 3.5 లక్షల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని సిపిఎం పశ్చిమ కమిటీ సభ్యుడు సూరిబాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా పెన్షన్లు తొలగించడం వల్ల వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని విమర్శించారు. కొత్త పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పెన్షన్దారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిట్టినగర్లోని సర్కిల్ 1 కార్యాలయం ఎదుట పెన్షన్దారులు ఘనంగా ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పశ్చిమ నగర కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సిపిఎం పశ్చిమ కమిటీ సభ్యుడు సూరిబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వికలాంగులకు, ఒంటరి మహిళలకు, అలాగే 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, భర్త చనిపోయిన మహిళలకు 100 గజాల ఇల్లు ఉందనే నెపంతో పెన్షన్లు తొలగించడం దారుణమన్నారు. వృద్ధాప్యంలో కొడుకులు, కోడళ్లు పట్టించుకోని తరుణంలో ఎంతోమంది వృద్ధులు ఈ పెన్షన్పైనే ఆధారపడి బతుకుతున్నారని, అలాంటి వారి పెన్షన్లు తొలగించడం చేయటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు. 100 గజాలు ఇల్లుంటే ఇల్లు ఉందనే ఉద్దేశం మీద పెన్షన్లు కూడా తీశారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొడుకులు చూడపోయినా, కొడుకులు కోళ్ళు చూడపోయినా పెన్షన్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఆధారపడి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు అధికారులకి ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు పెన్షన్లు అనేది కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా పెన్షన్లు వితంతులకి ముసలోళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.